హాయ్ ఆంటీ. రామా నందిని రా రా. నందిని కదంటీ, నందు. నాకేం తెలుసును 5 ఏళ్ళ నుంచి కావ్య ఎవరితో మాట్లాడుతూ ఉండవంటే నందిని తమ్మా అనేసి 5-6 అవర్స్ కూర్చొని మాట్లాడుతూ ఉండింది. ఇప్పుడు కదా నాకు తెలిసింది నందిని కాదు నందా అనేసి. రా కూర్చో. సాలరీ ఎంతమ్మా? 25,000. అందుకేనా మా కావ్య డబ్బుదేముంది మా, ఈ పొద్దు ఉంటుంది రేపు పోతుంది, ప్రేమ మా ముఖ్యం, ఇంక ఆప్షనే లేదు కదా అక్కడ. సిగరెట్ ఏమన్నా అలవాటు ఉందమ్మా? అబ్బాయి అలా అంతేం లేదంటే. కావ్య తింగరది కాబట్టి ఏం చెప్పినా నమ్మిస్తుంది. నేను అట్ట కాదు కదా, నిజం చెప్పు. ఇప్పుడు మొఖం పైన తెలుస్తా ఉంది. అంటే అప్పుడప్పుడు అంటే చూడు స్మోకింగ్ అలవాటు ఉంది, నాకు లేదన్నావు కదా. డ్రింక్స్ అంటే మీ కూతురు గొడవ చేసినప్పుడు. తాగుబోతోడు. మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉండారుతారా? నందు భోంచేద్దు ఉండు, తెస్తాను. నువ్వు వస్తావని నీకోసమే స్పెషల్గా నాన్ వెజ్ పికల్ తెప్పించిన. స్పైసీగా ఉంటుంది, ఆర్గానిక్ స్పైసెస్ యూజ్ చేస్తారు. ఎలా ఉంది? టేస్ట్ బాగానే ఉంటుంది, ఎందుకంటే అది కావ్య చేయలే, బూబు ఫుడ్స్ నుంచి తెప్పించింది. నువ్వు తెగ ఫీల్ అవ్వద్దు. అక్కడ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నువ్వేమో మా కావ్య చేసిందని ఫీల్ అయిపోతా ఉండవు. అవిటికి మ్యాగీ తప్ప ఏమీ రాదు. ఆలోచించు ఒకసారి. ఓకే బాయ్ కావ్య. బాయ్ బాయ్ బాయ్. పోయినాడు, ఫస్ట్ ఆ పిక్కల్స్ ఎత్తుపెట్టు, మీ డాడీకి ఇష్టం. బాయ్. పోయినాడు.